హలో ఫ్రెండ్స్, నేను రాజేంద్ర. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే అతనికి నేను కంప్లైంట్ చేస్తాను అని. ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఈ కామెంట్ పైన చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవ్వబోతున్నారా అనే అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. రఘురామకృష్ణంరాజు గారు ఆంధ్రప్రదేశ్లో ఉండి నియోజకవర్గానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే, దానికి తోడు ఆయన అసెంబ్లీలో ఒక డిప్యూటీ స్పీకర్. ఆయనకు చాలా వరకు సమాచారం ఉండే ఉంటుంది. ఆయన ఏదో వేగ్గా మాట్లాడి ఉండకపోవచ్చు. ఖచ్చితమైన సమాచారంతోనే ఆయన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే నేను ఆయనకు కంప్లైంట్ చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే హోమ్ మినిస్టర్ అవ్వబోతున్నారా? దానికి సంబంధించి నిజంగానే ఆయన ఏం మాట్లాడారు ఒకసారి విందాం. విన్న తర్వాత మనం దీనికి సంబంధించి అనాలిసిస్ చేద్దాం. నాకు మరి నేనైతే పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యేదాకా నేనైతే కంప్లైంట్ ఇవ్వను. డెఫినెట్ గా ఇది నా స్టాండ్. అంటే నా 4 ఆయనకే పంపుతానన్నారు. 1, 2 మొన్న పవన్ కళ్యాణ్ గారు ఈ క్రిమినల్స్ నేను హోమ్ మినిస్టర్ కానందు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అన్నారు. సో కాబట్టి ఇతడు క్రిమినల్. సో ఆయన హోమ్ మినిస్టర్ అయ్యే వరకు క్రిమినల్స్ హ్యాపీగా ఉంటారని చెప్పి మరి కళ్యాణ్ గారే అనుకుంటున్నప్పుడు ఇదిగో ఈ రాణి గారికి ఏదో అనుమానాలు పెట్టాడు. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను కంప్లైంట్ ఇచ్చి కూడా యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోండి, అది అదొక నమ్మద్దా. నాకు డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉండి మీరు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఏదో లేదని చెప్పి మళ్ళీ ఇలాగే ప్రెస్ మీట్ పెట్టమని చెప్పి ఇలాగే నన్ను అడుగుతారు. సో కాబట్టి నేను కంప్లైంట్ ఇచ్చినా, ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా చర్య ఒకటే ఉంటుంది. చర్య అంటూ ఉంటాయి. ఇలాగా మాట్లాడి 4 కోసేస్తాను, సమాధి కట్టేస్తాను, ఎవడ పడితే ఆడు. ఇప్పుడు చట్టం అంత క్లియర్గా ఉండి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉంది. రఘురామకృష్ణంరాజు గారు చేసిన కామెంట్స్ తర్వాత కొన్ని అనుమానాలు అయితే వస్తున్నాయి. ఆయనకు ఏదో సమాచారం ఉంది, లేకపోతే ఆయన ఈ కామెంట్ చేయడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన హోమ్ మినిస్టర్ అయిన తర్వాతనే నా కంప్లైంట్ ఆయనకి ఇస్తాను, మరి ఆయనకే ఎందుకు ఇస్తారు అని సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన చెప్పేది ఏంటంటే, జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి తన 4 కోసి పవన్ కళ్యాణ్ గారికి పార్సల్ చేస్తానని చెప్పాడంట. మరి పవన్ కళ్యాణ్ గారు రేపు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మరి ఆయనకే నేను కంప్లైంట్ చేయాలి కదా అని ఆయన మాట్లాడుతున్నాడు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగానే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇక మరొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గత చాలా సందర్భాల్లో నేనే గనక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే అది వేరేలా ఉండేది అని అన్నాడు. లా అండ్ ఆర్డర్ విషయంలో నేను చాలా సీరియస్గా ఉండేవాడిని. నేను హోమ్ మినిస్టర్ కాకపోవడం వల్లే వీళ్ళందరూ ఇలా పేటరెగిపోతున్నారు అనే కామెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. సో దీన్ని అంతటిని బట్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశాలు ఉన్నాయి అనేదే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కనుక హోమ్ మినిస్టర్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది మీ ఇమాజినేషన్. ఎందుకంటే నిజాయితీ గల్లోడు తన మన అంటూ ఏమీ ఉండదు. ఆయన ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ మిస్ఫైర్ అవుతుందో అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కఠినమైన చర్యలు తీసుకుంటాడనేది మనకు ఆయన వ్యవహార శైలిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అందుకే రేపు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అవ్వాలని చాలా బలంగా చాలామంది కోరుకుంటున్నారు. ఇవాళ చూస్తే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒక ప్రజాప్రతినిధిని, అందులోనూ ఆయన ఒక డిప్యూటీ స్పీకర్, ఆయనను పట్టుకొని నీ 4 కోసి నేను పవన్ కళ్యాణ్కు పార్సల్ చేస్తా అనడం, అదేవిధంగా మాట్లాడితే దళిత క్రిస్టియన్ కార్డును వాడడం, ముఖ్యంగా ఎవరైతే ఈ జడ శ్రవణ్ అనే వ్యక్తి మామూలుగా పేటరెగిపోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ఇతర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను పట్టుకొని, అదేవిధంగా మంత్రులను పట్టుకొని, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులను పట్టుకొని బాగా పేటరెగిపోతున్నాడు. కారణం ఏంటి అంటే సింపుల్, దళిత క్రిస్టియన్ కార్డులను వాడతారు అనేది ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు. అందుకే నిజంగా మనం ఏ సమాజంలో బతుకుతున్నాం?
ఇవాళ దళిత క్రిస్టియన్ కార్డులను వాడేసి ఏదైనా మనం మాట్లాడతామంటే ఎట్లా? ఇప్పటి వరకు కూడా అలాంటి వ్యక్తి పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అసలు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ నిజంగానే గట్టిగానే పనిచేస్తుందా, అసలు ఉందా అనే అనుమానాలు కూడా ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏ కులమైనా ఏ మతమైనా అందరూ ఒకటి. ఇవాళ దళితులకు ఒక న్యాయం, లేదంటే బీసీలకు ఒక న్యాయం, లేదంటే కమ్మ కాపులకు మరో న్యాయం, ఇదన్నీ ఉండవు. కులం మతం అనేది రాజ్యాంగంలో ఇలాంటి క్రిమినల్స్కి ఉండవు. అందుకే క్రిమినల్ ఎవడైనా క్రిమినలే. అందుకే అలాంటి క్రిమినల్స్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ అయితే అది ఖచ్చితంగా దానికి న్యాయం జరుగుతుంది. ప్రస్తుతం మరి అనిత గారు ఏం చేస్తున్నారు, ఎంత సీరియస్గా ఉన్నారు అంటే కొన్ని విషయాల్లో పాపం ఆమెను కూడా ఏం అనలేము, ఎందుకంటే ఆమె పైన కొన్ని ఒత్తిళ్లు ఉండొచ్చు. సో అందుకే ఈయన చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కనుక ఆ హోమ్ మినిస్టర్గా అవకాశం వస్తే ఖచ్చితంగా అది వేరే లెవెల్లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి అలాంటి చర్చ అయితే కూడా జరుగుతుంది. అవుతుందా, అలాంటి సాధ్యం జరుగుతుందా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా? వెయిట్ అండ్ సీ.